వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. ఐపీఎల్ 17th ఎడిషన్ మ్యాచ్ నెంబర్ 2 పంజాబ్ కింగ్స్ ఢిల్లీ మీద 4 వికెట్స్ విక్టరీని నమోదు చేసుకుంది. టాస్ గెలిచి ముందు ఫీల్డింగ్ ఎంచుకున్నటువంటి పంజాబ్ ఢిల్లీ ఓపెనర్లు డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్ ఫస్ట్ వికెట్కి యాడ్ చేసినటువంటి 39 రన్స్ని మినహాయిస్తే ఏ దశలోనూ కూడా భాగస్వామ్యాలు బలపడకుండా కట్టుదిట్టమైనటువంటి బౌలింగ్ చేయగలిగాయని చెప్పచ్చు. బట్ మిడిల్లో అక్షర్ పటేల్, క్యామినాక్ 21 రన్స్, ముఖ్యంగా ఇంపాక్ట్ ప్లేయర్ అభిషేక్ పోరెల్ అద్భుతమైనటువంటి బ్యాటింగ్ ప్రదర్శన. కేవలం 10 బాల్స్లోనే 32 రన్స్, 4 బౌండరీస్ అండ్ 2 సిక్సర్స్ సాయంతో బ్యాటింగ్ చేయడంతో ప్రత్యర్థికి కొద్దిగా సవాల్ చేయగలిగినటువంటి 174 రన్స్ ఫర్ 9 వికెట్స్ చేయగలిగింది. బట్ పంజాబ్ కింగ్స్లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ శ్యామ్ కరణ్ అద్భుతమైనటువంటి బ్యాటింగ్, 63 రన్స్, బౌలింగ్లో తేలిపోయాడు, ఒకే ఒక్క ఓవర్ వేశాడు, 10 రన్స్ కన్సీడ్ చేశాడు. బట్ బ్యాటింగ్లో మాత్రం తన జట్టుకి చక్కటి విజయాన్ని అందించి పెట్టాడు. అటు ఢిల్లీలో 15 months తర్వాత మైదానంలో అడుగుపెట్టినటువంటి రిషబ్ పంత్ కొద్దిగా నిరాశపరిచాడు, ఎక్కువ స్కోర్ చేయలేకపోయాడు. బట్ ఉన్నంతసేపు చాలా ఫ్రీగానే మూమెంట్స్ని చూపించాడు. కాబట్టి రానున్నటువంటి మ్యాచ్ల్లో ఢిల్లీ క్యాపిటల్స్కి రిషబ్ పంత్ కీలకమైనటువంటి ప్లేయర్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఏదైనా కానీ పంజాబ్ తన మొదటి మ్యాచ్లో విజయాన్ని నమోదు చేసుకొని ఆరంభాన్ని చక్కగా చూసుకుంది అని చెప్పేసి చెప్పచ్చు. ఓవరాల్గా శ్యామ్ కరణ్ అండ్ లియామ్ లివింగ్స్టోన్ చక్కటి బ్యాటింగ్ ప్రతిభతోటి పంజాబ్ ఈ విజయాన్ని నమోదు చేసుకోగలిగింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సాక్షి స్పోర్ట్స్.